టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఒక సంచలనమైనటువంటి విషయాన్ని బయటపెట్టారు. అసలు టీటీడీలో ఏం జరుగుతోంది, గోశాలలో ఏం జరుగుతోంది, గోమాతలకు రక్షణ లేకుండా పోయిందా? వారు విడుదల చేసినటువంటి ఫోటోలు భయానకంగా ఉన్నాయి, హృదయ విదారకంగా ఉన్నాయి. ఇంత నిర్లక్ష్యమా? అసలు ఏంటి పాపం, ఏంటి ఘోరం? ఇలా కూడా టీటీడీ వ్యవహరిస్తుందా? ఇలా కూడా అధికారులు వ్యవహరిస్తారా? అందులోనూ గోవిందునికి, ఆ వెంకటేశ్వరునికి, శ్రీకృష్ణునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి గోవు. ఆ గోవుని సంరక్షించుకోవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? అసలు 3 నెలల్లో 100కు పైగా గోవులు మృతి చెందడం ఏంటి? ఒకసారి ఆ ఫోటోలు చూడండి. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి ఫోటోలు అవి. ఒకసారి ఆ ఫోటోలు చూపించండి. చూస్తున్నారుగా, శ్రీ మహావిష్ణువుకి, కలియుగ వైకుంఠంలో కొలువు తీరినటువంటి శ్రీ వెంకటేశ్వరునికి నిత్య సేవలో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వీటన్నింటి కోసం, అలాగే గోమాతను రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, మన హైందవ సంస్కృతిలో ఒక భాగం అనేటటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి గోశాలలో పరిస్థితి. ఒక విషయం చెప్పాలి, ఇది గోవుల మృత్యుఘోష అంటున్నాం కదా. గోవుల రోదన మాత్రమే కాదు, భక్తుల ఆక్రందన కూడా మనం విన్నాం. మొన్నటికి మొన్న ఒక్కసారి 2 చూపించండి. మొన్నటికి మొన్న ఏం జరిగింది? తిరుమలలో తొక్కిసలాట, అంటే తిరుపతిలో జరిగింది. వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో భక్తుల ప్రాణాలకు విలువ లేదు, భక్తుల ప్రాణాలే గాలిలో కలిసిపోయాయి. ఎంతటి నిర్లక్ష్యం! ఎప్పుడూ జరగని ఘోరం, ఎవరూ చేయనటువంటి పాపం శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో జరిగింది. ఎవరు బాధ్యులు? ఎవరు బాధ్యత తీసుకున్నారు? ఇక్కడ మనుషుల ప్రాణాలకు, భక్తుల ప్రాణాలకు విలువ లేకుండా చేసినట్లే ఆ మూగజీవాలకు, గోమాతలకు ప్రాణాలకు కూడా విలువ లేకుండా చేస్తున్నారు. ఇటు గోమాతల రోదన, భక్తుల ఆక్రందన. అలా చూసారా? గో ప్రేమికులు, హైందవ ధర్మం పట్ల నిజమైనటువంటి ప్రేమ కలిగిన వాళ్ళు, భక్తిభావం కలిగిన వాళ్ళు, గౌరవం కలిగిన వాళ్ళు, అభిమానం కలిగిన వాళ్ళు, హృదయంలో దాచుకున్న వాళ్ళు మాట్లాడాల్సిన తరుణం ఇది. ఒక్కరోజు చంద్రబాబు కోసమో మరొకరి కోసమో సనాతని వేషమేసి మెట్లు కడిగి ప్రాయశ్చిత్త దీక్ష చేసి ఆ తరువాత తిరుమలలో జరుగుతున్నటువంటి ఈ పాపాలు కానీ, ఈ తప్పిదాలు కానీ, ఈ అపచారాలు కానీ, ఈ అపశృతులు కానీ వీటిపైన మాట్లాడకుండా, నోరు మెదపకుండా సనాతని గారు, ఇంకా చెప్పాలంటే పవనానంద స్వామి గారు అసలు పలకడమే మానేశారు. ఇలాంటి వాటిపైన మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు ఇంకో విషయం చెప్పాలి. మీరు ఆ గోవుల ఆక్రందన చూస్తున్నారు. ఎందుకు చనిపోతున్నాయి? సరైన పోషణ లేక, సరైన సంరక్షణ లేక, సరైన చికిత్స అందక, నిర్లక్ష్యం. అందులో ఒక ఆవు, గర్భంతో ఉన్నటువంటి ఆవు ట్రైన్ ఢీకొని చనిపోయింది. గోశాల నుంచి బయటకు వచ్చి ట్రైన్ ఢీకొని చనిపోతే, ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు చెబుతున్న దాని ప్రకారం చూస్తే ఎంతటి ఘోరం జరుగుతోందో ఒకసారి ఆలోచించండి. ఆ ఆవుని గుర్తుపట్టకుండా వాటి చెవులకు బ్యాడ్జ్ లాంటిది తగిలిస్తారు కదా, ఇక్కడ కనిపిస్తుంది. ఇలాంటివి ఉంటాయి, ప్రతిదానికి ఓ నెంబర్ ఉంటుంది. ఇది గోశాలకు సంబంధించింది, టీటీడీకి సంబంధించినటువంటి ఆవు అని బయట ప్రపంచానికి తెలియకుండా ఉండడం కోసం ట్రైన్ ఢీకొని చనిపోయినటువంటి ఆ గోవుకున్నటువంటి చెవులు కత్తిరించేశారు. ఆ ఫోటోను కూడా సపరేట్గా మీకు కాసేపట్లో చూపిస్తాను. ఇంత దుర్మార్గమైనటువంటి పనులు జరుగుతుంటే ఆయన ఒక మాట అన్నారు, ఇది గోశాల, గోవధశాల అని. ఇప్పుడు టీటీడీ ఏమంటోంది తెలుసా? టీటీడీ దీన్ని ఖండిస్తూ అవాస్తవాలను నమ్మొద్దు. టీటీడీ ఎక్స్లో ఒక పోస్టు పెట్టింది. ఈ అవాస్తవాలు నమ్మొద్దంటూ ఒక పోస్టు పెట్టింది. ఏం చెప్పారు ఇందులో? టీటీడీలో 100కు పైగా గోవులు మరణించాయని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. ఇది టీటీడీ పెట్టినటువంటి ఎక్స్ పోస్టు. దానికి నారా లోకేష్ గారు, ఈ వార్తల్ని నేను ఖండిస్తున్నాను, గోవులు మరణించాయనే వార్తల్ని అంటూ దీన్ని
ట్యాగ్ చేస్తూ లోకేష్ గారు పెట్టినటువంటి ట్వీట్. సార్, టీటీడీ అధికారులకు, లోకేష్ గారికి, భానుప్రకాష్ రెడ్డి గారు, ఆయనే ఇప్పుడు మనకి మొత్తం హైందవ సంస్కృతిని ప్రపంచమంతా చాటి చెబుతూ మొత్తం తన భుజాలపైన మోసే ఏకైక వ్యక్తి భానుప్రకాష్ రెడ్డి గారు తిరుపతిలో. వారొక్కరే ఉన్నారు, ఇంకెవరు లేరు. వారు కూడా మాట్లాడారు. వీళ్ళకు ఒకటే చెప్తున్నా, కరుణాకర్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి ఫోటోలు గోశాలకు సంబంధించినవి కావు అని మీరు చెప్పదలుచుకుంటే డైరెక్ట్గా గోశాలకు సంబంధించినటువంటి రికార్డ్స్ బయట పెట్టండి. దమ్ముందా, ధైర్యం ఉందా ట్విట్టర్లో పోస్టులు పెట్టుకుంటూ కూర్చోవడం కాదు. ఆ రికార్డ్స్ బయట పెట్టండి. మొత్తం గోశాలలో ఎన్ని గోవులున్నాయి, గత 3 నెలల్లో ఎంత వాటి సంఖ్య తగ్గింది, చనిపోతే ఎందుకు చనిపోయే, ప్రతి ఒక్కటి రికార్డులో నమోదై ఉంటుంది. ఆ రికార్డ్స్ బయట పెట్టకుండా మీరు మీడియాకు గోశాలను చూపించకుండా దమ్ముంటే రండి చూపిస్తాం, ధైర్యం ఉంటే రండి చూపిస్తాం కాదు. మీ బాధ్యత ఇది. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. రికార్డ్స్ను బయట పెట్టండి, రికార్డ్స్ను చూపించండి. ఇన్ని గోవులు మరణించాయని ఫోటోలతో సహా, ఆధారాలతో సహా బయట పెడుతుంటే విచారణకు ఆదేశించండి. అవసరమైతే న్యాయ విచారణకు ఆదేశించండి. ఇలాంటిది జరగలేదని బయట ప్రపంచానికి చెప్పండి, భక్త కోటికి చెప్పండి. ఇవేవీ చేయకుండా ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారంటేనే అర్థమైపోతోంది. పైగా న్యాయ విచారణ ఎందుకంటున్నానంటే, రేపు ఇప్పటి వరకు రికార్డ్స్ బయట పెట్టలేదు కాబట్టి రేపో మాపో ట్యాంపరింగ్ జరిగే ప్రమాదం ఉంది కాబట్టి అయ్యా వెంటనే రికార్డ్స్ బయట పెట్టండి. ఏం జరిగింది ఈ 3 నెలల్లో? ఆ గోవులకు ఏమైనా అనారోగ్యం వస్తే పట్టించుకోలేదా? సరైన పోషణ ఇవ్వట్లేదా? సరైన చికిత్స అందించడం లేదా? సరైన సంరక్షణ లేదా? ఎందుకు గోమాతలు ప్రాణాలు విడుస్తున్నాయి? హృదయ విదారకమైనటువంటి ఆ దృశ్యాలు చూసిన తర్వాత భక్తులు అడుగుతున్నారు.